కొంతమంది మగాళ్ళకి పవర్ఫుల్ అవరా ఉంటే మరికొంతమందికి వీక్ ప్రెజెన్స్ ఎందుకుంటుంది? ఇది సైన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయం. అండ్ ఆన్సర్ చాలా సింపుల్. ఇది వాళ్ళ లైఫ్ ఫోర్స్ కారణంగానే అవుతుంది. నేను మీకు చెప్పబోయేది మీకు నచ్చకపోవచ్చు, కానీ ఈ ఛానల్ వీక్ పర్సన్స్ కోసం కాదు. చాలా మంది మగాళ్ళు వాలంటరీగా వాళ్ళ సీమెన్ ని వేస్ట్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ ఫోర్స్ ని వదిలేసుకుంటారు. నేను ఎగ్జాగరేటింగ్ చేస్తున్న ఈ స్టేట్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్ గా ఉందని మీరు అనుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. రెగ్యులర్ మాస్టర్బేషన్ అనేది హెల్దీ అనే ఒక కామన్ బిలీఫ్ ఉంది. మూవీస్ లో ఇంకా సోషల్ మీడియాలో మనకి ఈ బిలీఫ్ ని చూపించడం మనం చూస్తాం. కానీ మనందరం వాళ్ళని వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని చెప్పుకునే వ్యక్తుల నుండి ఒక ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని మనకి ఫీడ్ చేయబడింది. మనందరం ఎక్స్పర్ట్స్ ని నమ్ముతాం అండ్ వాళ్ళు చెప్పినట్టు చేస్తాం. కానీ నేను ఈ ఛానల్లో ఎప్పుడు చెప్పినట్టుగా మీరు ప్రతి దాన్ని క్వశ్చన్ చేయండి అండ్ మీ రేషనల్ మైండ్ ని యూజ్ చేయాలి. మగాళ్ళు వాళ్ళ లోవర్ పార్ట్స్ లో లైఫ్ ఎనర్జీని క్యారీ చేస్తారు. ఒకసారి ఆలోచించండి, మీరు మీ స్పర్మ్ ని ఉమెన్ లోకి రిలీజ్ చేసినప్పుడు ఆ లైఫ్ ఎనర్జీ అనేది ఒక లివింగ్ హ్యూమన్ బీయింగ్ గా మారుతుంది. ఇది ఎంత పవర్ఫుల్ మీరు రియలైజ్ అయ్యారా? పాపం 99% మగాళ్ళు వాళ్ళ ఫోన్ లేదా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాళ్ళ మీట్ ని ఫ్యాప్ చేసుకొని ఈ ఎనర్జీ ఫోర్స్ ని వేస్ట్ చేస్తారు. దీన్ని కొంతమంది మగాళ్ళు ఒకే రోజులో మల్టిపుల్ టైమ్స్ చేస్తారు. ఇది మాత్రం అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్. మగాళ్ళకి గ్రేట్ సెక్షువల్ డిజైర్ ఉంటుంది అండ్ మోడర్న్ వరల్డ్ అనేది ఆన్లైన్ లో సెక్షువల్ స్టిమ్యులేషన్ ని పొందడానికి చాలా ఈజీగా యాక్సెస్ ని ఇచ్చింది. ఆన్లైన్ కంటెంట్ మీ ఫింగర్ టిప్స్ మీద అవైలబుల్ గా ఉండడంతో దాన్ని రెసిస్ట్ చేసుకోవడం కష్టం కావచ్చు, కానీ మీరు దాన్ని ఖచ్చితంగా రెసిస్ట్ చేసుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి, ఎజాక్యులేషన్ తర్వాత మీరు ఎప్పటికీ ఎనర్జీ గెయిన్ చేయలేరు. దానికి బదులుగా ఇంకా మీరు స్లీపీగా, వీక్ గా ఫీల్ అవుతూ చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు. మీరు ఒకవేళ ఫైట్ చేస్తే స్లీపీగా, వీక్ గా ఫీల్ అవ్వడం అనేవి మీకు అనిపించే థింగ్స్. ఒక మగాడికి అతని ప్రైవేట్ పార్ట్స్ లో ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవ్వడం అవసరం. ఇలాంటి సెక్షువల్ ఎనర్జీ ఫోర్స్ అనేది చాలా పవర్ఫుల్. అది మీకు కాన్ఫిడెన్స్ ని, ఎక్కువ ప్రొడక్టివ్ గా ఉండే ఎబిలిటీని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ పవర్ఫుల్ లైఫ్ ఫోర్స్ ని రిలీజ్ చేయొద్దని డిసైడ్ అయితే ఏం జరుగుతుంది? మగాళ్ళకి వాళ్ళ సీమెన్ ని రిటైన్ చేసుకునే ఒక సర్టెన్ గ్లో అనేది ఉంది. ఉమెన్ దాన్ని సెన్స్ చేయగలరు అండ్ వాళ్ళు బయాలజికల్ గా దానికి అట్రాక్ట్ అవుతారు. మిగతా మగాళ్ళు కూడా ఎక్స్ట్రా ఫోర్స్ ఆఫ్ ఎనర్జీని ఫీల్ అవుతారు అండ్ వాళ్ళు దాన్ని సబ్ కాన్షియస్ గా గౌరవిస్తారు. రోజంతా ఫ్యాప్ చేసుకునే మగాళ్ళ కంటే సీమెన్ రిటెన్షన్ చేసే మగాళ్ళ కళ్ళలో చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. మీరు దాన్ని ఆల్మోస్ట్ సెన్స్ చేయగలరు. కానీ ఫ్యాప్ చేసుకునే మగాళ్ళ ఫేసెస్ లో మీరు ఆఫెన్ గా వాళ్ళలో ఉన్న వేరే వ్యక్తిని చూస్తారు. వాళ్ళ ప్రెజెన్స్ అనేది చాలా వీక్ ఉంటుంది. మీరు దాన్ని ఆల్మోస్ట్ సెన్స్ చేయగలరు. ఈ మగాళ్ళకి జాంబీస్ లాంటి వైటాలిటీ ఉంటుంది అండ్ మీరు వాళ్ళని లైఫ్ లోని అన్ని స్టేజెస్ లో మీట్ అవుతారు. కానీ సీమెన్ రిటెన్షన్ చేసే వ్యక్తి అలా కాదు. ఈ వ్యక్తిలో ప్రైమల్ గా ఇంకా పవర్ఫుల్ గా ఏదో తెలియని శక్తి ఉంటుంది. పీపుల్ దాన్ని డినై చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్ లో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఏవో ఎక్స్క్యూజెస్ చెప్తూ మీ సీమెన్ రిటెన్షన్ అనేది ఒక అన్యాచురల్ అండ్ అన్హెల్దీ థింగ్ గా చెప్తారు. యాక్చువల్ గా దీనికి ఆపోజిట్ థింగ్ అనేది ట్రూ. మీ సీమెన్ రిటెన్షన్ చేసుకోవడం అనేది న్యాచురల్ అండ్ బెనిఫిషియల్ థింగ్. ఒకసారి మన యాన్సెస్టర్స్ గురించి ఆలోచించండి. వీళ్ళు ఇంట్లో ఉంటూ రోజంతా మల్టిపుల్ టైమ్స్ స్వాపింగ్ చేసుకున్నారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? లేదా ఒక పెద్ద బ్యాటిల్ చేయడానికి వాళ్ళని వాళ్ళే చంపుకునే వాళ్ళ? ఇది ఒక సిల్లీ థాట్. వాళ్ళకి కావాల్సిన థింగ్స్ ని బిల్డ్ చేసి వైల్డ్ యానిమల్స్ చేసే థ్రెట్స్ నుంచి వాళ్ళ ట్రైబ్ ని ప్రొటెక్ట్ చేసుకుంటున్న మగాళ్ళలో మోడర్న్ వరల్డ్ లో బయట నడుస్తున్నప్పుడు మీరు చూసే వాళ్ళకంటే ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది. సర్వైవ్ అవ్వడానికి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ని సపోర్ట్ చేసుకోవడానికి హై టెస్టోస్టెరాన్ అవసరం. కాబట్టి వాళ్ళ బాడీస్ దాన్ని న్యాచురల్ గా ప్రొడ్యూస్ చేసుకుంది. మీ పవర్ సప్రెస్ అయిన ప్రపంచంలో అండ్ ఓవర్ గా స్టిమ్యులేట్ అయిన ప్రపంచంలో ఇంకా సొసైటీలో మనం బతుకుతున్నాం. హ్యూమన్ బాడీ అనేది చాలా అమేజింగ్ గా ఉంటుంది అండ్ అది మీకు ఏది కావాలంటే అది ఇస్తుంది. మీరు సీమెన్ ని రిటర్న్ చేసుకోవడం వల్ల అండ్ కాన్స్టెంట్ గా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ప్రతి సెకండ్ వాళ్ళని వాళ్ళు ఛాలెంజ్ చేసుకునే వ్యక్తి అయితే మీ బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది అండ్ దానికి రిజల్ట్ గా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. అదే కాయిన్ కి సెకండ్ సైడ్ లో మీరు బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎక్కువ అడిక్ట్ అయితే మాత్రం బాడీ వీక్ అయిపోయి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోలేరు. మోడర్న్ వరల్డ్ అనేది వీక్ మ్యాన్ గా ఉండడానికి ఒక రీజన్ అస్సలకే కాదు. మన యాన్సెస్టర్స్ లో కొంతమందికి ఉన్న ఇన్క్రెడిబుల్ పొటెన్షియల్ అనేది మన బాడీలో ఇప్పటికీ ఉంది. కాబట్టి మీరు మోడర్న్ వారియర్ గా చేంజ్ అవ్వాలని ఒక గోల్ పెట్టుకోవాలి. ఈ పొటెన్షియల్ ని రీచ్ అవ్వాలంటే మీరు మీపై సర్టెన్ లిమిటేషన్స్ ని విధించుకోవాలి. ఎందుకంటే మోడర్న్ వరల్డ్ లో మీ చుట్టూ ఉన్న దాదాపు ప్రతిదీ మీ లైఫ్ ఫోర్స్ ని తగ్గించడానికే క్రియేట్ చేయబడింది. సీమెన్ రిటెన్షన్ ని వెయిట్ లిఫ్టింగ్ తో ఇంకా హెల్దీ ఫుడ్ తో కంబైన్ చేయండి. మీరు రైట్ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకుంటే మీరు తొందరగా పవర్ ని గెయిన్ చేసుకుంటారని మీరు తెలుసుకుంటారు. మీకున్న సెక్షువల్ ఎనర్జీ అనేది మీరు చేసే జిమ్ వర్కౌట్ లో, బిజినెస్ విషయంలో, ఇంకా ఉమెన్ తో గుడ్ రిజల్ట్స్ ని గెయిన్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఉమెన్ మీలో ఏదో డిఫరెంట్ గా ఉందని వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీ కళ్ళలో పొందే ప్రైమల్ గ్లో మీ చుట్టూ ఉన్న మిగతా ఇమ్మాస్కులేటెడ్ మగాళ్ళలో 99% ఉండదు. సీమెన్ రిటెన్షన్ వల్ల కలిగే కంప్లీట్ రిజల్ట్స్ అనేవి చూడటానికి ఎంత టైం పడుతుందో విట్నెస్ చేయడానికి ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ టైం ఫ్రేమ్ అనేది లేదు. కానీ మీరు ఎంత ఎక్కువ కాలం వెయిట్ చేస్తే మీరు ఫిజికల్ గా అంత బెటర్ గా ఉంటారు. మీరు ఈ ఎక్స్ట్రా ఎనర్జీ బూస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ నేర్చుకోవడం అండ్ ఎక్కువ మనీ సంపాదించడం లాంటి గుడ్ హ్యాబిట్స్ ని ఎక్కువగా చేయడం స్టార్ట్ చేయాలి. ఒకటి అర్థం చేసుకోండి, సీమెన్ రిటెన్షన్ అనేది మీకు ఎక్కువ లైఫ్ ఫోర్స్ ఇంకా ఎనర్జీని ఇచ్చే ఒక టూల్. కానీ అది అన్నిటికీ ఫుల్ స్టాప్ కాదు. మీరు దాన్ని కరెక్ట్ గా ఎలా యూజ్ చేసుకోవాలో రియలైజ్ అవుతే
99% మగాళ్ళ కంటే మీకు ఎక్కువ అడ్వాంటేజ్ గా మారే ఒక టూల్ అవుతుంది. ఏ మగాడైనా 10/10 గా మారొచ్చు, కానీ దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీరు మీ లైఫ్ లో ఉన్న మల్టిపుల్ డిఫరెంట్ ఏరియాస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు సీమెన్ రిటెన్షన్ లో ఉన్నప్పుడు ఈ వర్క్ అనేది ఈజీగా ఇంకా మరింత ఫన్ గా మారుతుంది. అందరూ దీన్ని చేయడానికి రెడీగా ఉండరు. చాలా మంది అబ్బాయిలకు ఇది కష్టం. ఈ ఛానల్లో నేను మ్యాన్ చైల్డ్ గురించి ఇంకా మిస్టర్ నైస్ గై గురించి మాట్లాడాను. ఈ టైప్ ఆఫ్ ఇండివిజువల్స్ మెయిన్ గా సీమెన్ రిటెన్షన్ గురించి ఈ నిజాలను యాక్సెప్ట్ చేయడంలో చాలా ట్రబుల్ ఫేస్ చేస్తారు. ఇది మిగతా మగాళ్ళ కంటే వారికి పెద్ద కష్టం ఏం కాదు, కానీ ఈ రకమైన మగాళ్ళు కంఫర్ట్ ని ఎక్కువ ఇష్టపడతారు. కంఫర్ట్ అనేది ఒక డ్రగ్ లాంటిది, అండ్ మీరు దానికి బానిస అయిన తర్వాత మీ డ్రీమ్స్ చనిపోతాయి. కంఫర్ట్ ని డిస్ట్రాయ్ చేసే ఒక సింపుల్ వెపన్ ఉంది. ఆ వెపన్ ని డిసిప్లిన్ అంటారు. టెంప్టేషన్స్ కి ఆపోజిట్ గా ఫైట్ చేయడానికి, ఇంకా మీ సీమెన్ రిటెన్షన్ ని ట్రాక్ లో ఉంచుకోవడానికి ఆ వెపన్ ని యూజ్ చేయాలి. డిసిప్లిన్ అనేది మగాళ్ళని అబ్బాయిల నుండి సపరేట్ చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఒక డిసిప్లిన్ విషయంలోనే కాకుండా మీరు వీక్నెస్ కి గురి కాకుండా ఉండడానికి కొన్ని రూల్స్ ని సెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఓవర్ సెక్షువలైజ్డ్ గా మారిన కాలంలో మనం జీవిస్తున్నాం. ఆన్లైన్ లో ప్రతి చోట టెంప్టేషన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడితే మీరు దాన్ని హార్డ్ గా ఇంకా టైర్డ్ గా ఫీల్ అవుతారు. ఒక మంచి రూల్ ఏంటంటే మీ ఫోన్ ని మీతో పాటు బెడ్ లోకి తీసుకెళ్లకూడదు. మీరు యూజ్ చేసుకోవాల్సిన మరొక థింగ్ ఏంటంటే మీకు టెంప్టేషన్స్ వస్తున్నట్టు అనిపిస్తే ఒక కోల్డ్ షవర్ తీసుకోవాలి. మీరు కరెక్ట్ రూల్స్ సెట్ చేసుకొని డిసిప్లిన్ యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ సెక్షువల్ ఎనర్జీని మీరు ఎలా యూజ్ చేసుకోవాలో రియలైజ్ అయిన తర్వాత జిమ్ లో, మీ డేటింగ్ లైఫ్ లో అండ్ మీ బిజినెస్ లో రిజల్ట్స్ అనేవి మస్తు ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి చిన్నపిల్లల్లాగా మీ వీక్నెస్ కి లొంగిపోకండి, అండ్ అది వర్త్ ఇట్ కానే కాదు. బై ద వే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.